నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. మొగలి రేకులు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు ఆర్కే సాగర్. ఆర్కే సాగర్ కంటే కూడా అతన్ని ఆర్కే నాయుడు అని పిలిస్తేనే ఎంతో మందికి సులభంగా గుర్తుపడతారు. మొగలి రేకులు సీరియల్లో ఆర్కే నాయుడు మున్నా పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సాగర్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ద్వారా వెండి తెరపై సందడి చేశారు. అయితే ఈ సినిమా తనకు ఏమాత్రం గుర్తింపు తీసుకురాలేదని చెప్పాలి. ఈ సినిమా తరువాత ఆర్కే సాగర్ ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. త్వరలోనే ఈయన ది 100 అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇలా ఈ సినిమా జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆర్కే సాగర్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాగర్ తన కెరీర్ లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా విషయంలో ఎప్పుడూ రీగ్రెట్ గానే ఫీల్ అవుతానని తెలిపారు. ఈ సినిమాలో నా పాత్ర సెకండ్ లీడ్ అని చెప్పి చివరకు ఎలాంటి ప్రాధాన్యత లేని క్యారెక్టర్ ఇచ్చారని సాగర్ అసలు విషయాన్ని బయటపెట్టారు. అదేవిధంగా ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో కూడా తనకు అవకాశం వచ్చిందని తెలిపారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అన్నయ్య పాత్రలో నటించే అవకాశం వచ్చింది. రామ్ చరణ్ అన్నయ్య పాత్ర కోసం సుకుమార్ తనని సంప్రదించగా తాను మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా విషయంలో జరిగిన సంఘటనలను చెప్పాను, కానీ అలా జరగదని సుకుమార్ తెలిపారు. నేను ఆ క్యారెక్టర్ ఒప్పుకోలేదు. నేను నో చెప్పడంతో అది పినిశెట్టికి చెప్పారు. ఆయన కూడా మొదట ఒప్పుకోలేదు. అది నాకు తెలిసి నేను చేద్దామనిపించి సుకుమార్ గారికి ఆ పాత్రకు ఓకే చెప్పాను. కానీ ఆది పినిశెట్టి కూడా ఓకే చెప్పడంతో ఆయన ఫైనల్ అయ్యారని, లేకపోతే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ అన్నయ్య పాత్రలో నేనే నటించాల్సి ఉండేది అంటూ సాగర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.